హలో మూవీలర్స్, మొత్తానికి మన బిగ్ బాస్ బాయ్ సోలో బాయ్ సినిమాకు సంబంధించిన రివ్యూ మనం మాట్లాడుకున్నాం. కానీ రివ్యూస్ కొన్ని మంచిగానే ఉన్నాయి. గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన చిత్రం ఒక మధ్యతరగతి యువకుడి విజయగాథను ఆసక్తికరంగా చూపించిందని పలువురు చెప్తున్నారు. సో ఈ సినిమా గురించి పూర్తి రివ్యూ మనం మాట్లాడుకుందాం. సోలో బాయ్ కథ ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ప్రేమ వైఫల్యాలు, కుటుంబ బాధ్యతలు, చివరకు ఎలా విజయవంతమైన వ్యాపారవేత్తగా మారనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలు వచ్చిన దర్శకుడు నవీన్ కుమార్ కథనాన్ని కొత్తగా ఆసక్తికరంగా మలచడంలో కొంతమేరకు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నాను. సో మధ్యతరగతి జీవితాలకు కళ్ళకు కట్టినట్లు చూపించాడు. కాలేజీ సన్నివేశాలు యువతను ఆకట్టుకుంటూ ఉన్నాయి. సినిమాలోని ఎమోషన్ సీన్లు ప్రేక్షకులను కనెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా తండ్రి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందని చెప్తున్నారు. మొదటి భాగం కాలేజ్ జీవితం, బ్రేకప్, ఆఫీస్ లైఫ్, ప్రేమ, పెళ్లితో సరదాగా సాగి ఇంటర్వ్యూ పెద్ద ఎమోషనల్ బ్రేక్ ఇస్తుంది. రెండవ భాగంలో హీరో జీవితంలో ఎలా ఎదుగుతాడు, అడ్డంకులను ఎలా అధిగమిస్తాడు అనే అంశాలను చూపించారు. క్లైమాక్స్ బాగుంది. సో ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పచ్చు. సో అది సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో మన బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణమూర్తి పాత్రలో ఒదిగిపోయాడని, నటునుగా చాలా మెరుగుపడ్డాడని చాలామంది మెచ్చుకున్నారు. నాకు కూడా నచ్చింది. కామెడీ, ప్రేమ, బాధ, యాక్షన్ వంటి అన్ని ఎమోషన్స్ని బాగా చేశాడు. అనవసరమైన ఎలివేషన్ లేకుండా పాత్రకు న్యాయం చేశాడు. రమ్య పసుపులేటి ప్రియ పాత్రలో తక్కువ స్క్రీన్ టైం ఉన్న క్యూట్ కనిపించింది. సో తను ఆకట్టుకుంది. శ్వేత అవస్థి శృతి పాత్రలో తన నటనతో ఆకట్టుకుందని అనిపిస్తుంది. సో పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి హీరో తల్లిదండ్రులుగా పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సో ఇది ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. కెమెరా వేరే లెవెల్లో ఉంది. సో 7 హిల్స్ సతీష్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సో సినిమాల ఆ ఖర్చు కనిపిస్తుంది. సో మొత్తంగా సంగీతం కూడా బాగుంది. సో సీన్స్ తగ్గట్టు ఎలాంటి ఇబ్బందికరం లేకుండా బాగుంది. సో డీసెంట్గా ఉంది. జూడా శాండీ సంగీతం ప్లస్. సో మొత్తానికి సోలో బాయ్ సో బెటర్ కాదు, సోలో బాయ్ ఈ సినిమా కొంచెం రొటీన్ అయిపోయినా చూసిన కథలా ఉన్నా కానీ కొంచెం బాగా తీశారు. ఎక్కడ బోర కొట్టకుండా తీశారు. సో సెంటిమెంటు, ప్రేమ ఇవన్నీ కొంచెం ప్రేక్షకులు కనెక్ట్ అవుతాయి. సో మొత్తానికి డీసెంట్ ఫిలిం అని చెప్పాలి. మరి డిజాస్టర్ కాక డీసెంట్ ఫిలిం, మంచి అటెంప్ట్ అని చెప్పాలి. ఇది గైస్ రివ్యూ. థ్యాంక్ యూ.